హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనమును మనం ఈరోజు వాక్య ధ్యానముగా ధ్యానం చేసుకుందాం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. నిజముగా ఎన్నో సంవత్సరములు, ఎన్నో రోజులు, దినములన్నీ గడిచిపోవచ్చున్నవి. అయినను దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి రోజుకు రోజు కలుపుతూ ఈ రోజును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు మార్చి 1వ తారీఖు 2024వ సంవత్సరమున దేవుడు మనందరికీ ఈ యొక్క రోజులోకి మనల్ని అనుమతించినందులకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మనతో ఇంతటి గొప్ప వాగ్దానమును మనకు అనుగ్రహించాడు. మనము బ్రతికే దినములన్నీ కూడా కృపాక్షేమము రెండు మన వెంటే వస్తాయట. ఇక్కడ క్షేమము అనగా దాని అర్థం ఏమిటి అంటే, మనకి ఏదైతే అవసరం ఉందో దానిని మనము పొందుకోవడం. కృప అనగా మనం ఏదైతే చేయలేకపోతామో మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి, మన పాపాలను మనం క్షమించుకోలేము. మనం చేసిన అపరాధముల దోషములన్నిటిని మనం ఏం చేసినా పోగొట్టుకోలేము. కానీ దేవుని యొక్క కృప చేత, దేవుని రక్తములో కడగబడడం చేత ఆ యొక్క పాపాలను మనం పోగొట్టుకుంటాం. కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. గమనించండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నాడు, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చాలా సంతోషభరితంగా, ఉద్వేగంగా, గొప్పగా మాట్లాడుచున్నాడు. ఏమనంటే, అయ్యా, ఇంతవరకు జరిగిపోయిన నా ఆయుష్లో ఈ యొక్క నూతన దినాన్ని నేను క్రొత్తగా అనుభవిస్తున్నాను. ఈ దినంలో నా కోసం ఏముందో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని మాత్రం నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. ఏంటంటే, గడిచిపోయిన కాలమంతా నన్ను కాచి కాపాడి నన్ను నడిపించినందులకు నీకు స్తోత్రాలు. అపాయములలోను, అంధకార సంబంధులలోను, భయంకరమైన స్థితిలోను, అనారోగ్యములోను, ప్రతి విధమైన ఆపత్కాలములలో నుండి నన్ను విడిపించి తప్పించి ఈ రోజును నీవు నాకు ఇచ్చినందులకు నీకు స్తోత్రాలు. అయితే ప్రభువా, ఈరోజు లోతైన పరిశుద్ధలోనికి నన్ను నడిపించు. సుదీర్ఘమైన స్తుతుల మార్గంలో నన్ను నడిపించు. ఈ రోజంతా నీ సన్నిధిని అనుభవించటానికి, నేను పొందుకొనటానికి నాకు సహాయము చేయి. నేను నీతో మాట్లాడటానికి ఆశపడుచున్నాను. నా ఆశను తృప్తిపరచు. ఈ దినమంతా నేను నీతో మాట్లాడాలని, ఈ దినమంతా నీ సన్నిధిని నేను అనుభవించాలని ఆశపడుచున్నాను. ప్రభువా, నన్ను కరుణించుమని నీవు బిగ్గరగా కేకలు వేయుచు సంతోషముగా ఈ యొక్క వాగ్దానాన్ని ధరించి నీవు ప్రార్థన చేయాలి. గమనించండి ప్రియులారా, మనము ఆశీర్వాదాన్ని ప్రతిరోజు దేవుని యొక్క పాదముల చెంత మనం సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు కృపాక్షేమాలు అనేవి నిజంగా మన ముందు వెనక ఆవరించి ఉన్న ఒక సంరక్షకుల్లా మనల్ని ఏదో ఒకరోజు కాకుండా ప్రతిరోజు కాపు కాస్తూ మనల్ని వస్తున్నాయి. సంవత్సరంలో దారి తప్పిపోయిన దినాలెన్నో. మనం ఎన్ని రోజులు దేవునికి దూరంగా గడిపాము, ఎన్ని రోజులు పస్తులుండిపోయాము, ఎన్ని రోజులు ఒక భయంకరమైన అనారోగ్య పరిస్థితులలో ఉన్నాము. కానీ వాటన్నింటి నుండి దేవుడు మనల్ని తప్పించి తన దూతలను పంపి మనల్ని సంరక్షించి మన చుట్టూ ఆయన కాపుదలుంచి మనల్ని ఈ రోజు వరకు ఆయన మనల్ని నడిపించాడు. నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఇక్కడ కృపాక్షేమములు రెండు కూడా, కృపాక్షేమము రెండు మన బ్రతుకు దినములన్నీ కూడా మన వెంట వస్తాయని విశ్వాసముతో భక్తుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. మరి అయితే ఈరోజు నీ వెంట నీ యొక్క బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమము రెండు నీ వెంట వస్తున్నాయని నీవు విశ్వసిస్తున్నావా?
నీవు విశ్వసించలేకపోతే నీవు చాలా కోల్పోతావు. ఎందుకంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు తన కృపచేత నన్ను నడిపిస్తున్నాడని, క్షేమమునిచ్చి నన్ను పోషించుచున్నాడని నీవు విశ్వసించాలి. అయితే ఇక్కడ కృప, మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా, కృప అనేది మనల్ని పాపాల నుండి మనల్ని విడిపించటానికి, మన యొక్క దోషాల నుండి వాటిని తుడిచివేయటానికి దేవుని చేత కృప అనుగ్రహింపబడింది. క్షేమం అయితే మన ప్రతి అవసరం తీర్చడానికి, ప్రతి అవసరము చిన్నదైన పెద్దదైన నీవు అడిగే ప్రతిదీ కూడా ప్రతి అవసరము తీర్చబడుతుంది క్షేమంలో. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, ఈ రెండిటిని నేను మీ కొరకు అనుగ్రహిస్తున్నాను. ఈ రెండూ కలిసి మన ప్రతి అడుగును స్థిరపరుస్తూ, మన ప్రతి అడుగులో భద్రపరుస్తూ, మన ఆయుష్లో ఈ రోజు వరకు కూడా మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ యొక్క రోజు చాలా ప్రత్యేకమైనది. మన ప్రభువును మనం సమర్పణ హృదయంతో మనం సేవించుకుందాం. ఏనాడు లేనంత ఉత్సాహభరితంగా మధురముగా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుకుందాం. ఈ రోజున ఒక విశేషమైన కానుకను దేవునికి కానీ పేదలకు కానీ ఇస్తే ఎంత బాగుంటుంది. ప్రత్యేకమైన ఒక ప్రేమ కార్యాన్ని చేసి ఈ రోజును మనం మరువలేని దినంగా మార్చి ఒక జ్ఞాపకంగా మనం మలుచుకుందాం. నీవు దేవునితో ఎన్నో దినములు దేవుడు నీకు అనుగ్రహిస్తే ఒక సంపూర్ణమైన దినాన్ని దేవునితో నీవు అనుభవించావా? దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవించావా? ఒక రోజు మొత్తం దేవునితో గడిపావా నీవు? లేదు కదా. అట్లయితే నీవు ఈరోజు తీర్మానం చేసుకో. నీ జీవితంలో ఎన్నో గొప్ప మేలును చేశాడు దేవుడు, గొప్ప కార్యాలను జరిగించాడు, భయంకరమైన పరిస్థితులలో నుండి నిన్ను విడిపించాడు, ఆపద కాలములలో నుండి నిన్ను ఆయన తప్పించాడు. మరి ఇంత చేసిన దేవునికి నీవేమి చేస్తున్నావు? కానీ నీవేమి చేసినా చేయకపోయినా ఆయన మాత్రం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, నీ బ్రతుకు దినములన్నీ తన కృపాక్షేమములే నీ వెంట వచ్చును అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ ఎడల గొప్ప కృపా కనికరము చేత ఆయన నిన్ను ఆదరిస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు దాన్ని గ్రహించి, నీవు ఆ విషయాన్ని గ్రహించి నీవు ఆయన కొరకు కష్టపడాలి, ఆయన కొరకు పాటుపడాలి, ఆయన కొరకు పని చేయాలి. నీవు పొందిన మేలులను బట్టి, నీవు పొందిన గొప్ప గొప్ప మేలులను బట్టి నీవు ఆయన కొరకు ఏదైనా చేయాలి. ఆయన ప్రేమను ప్రకటించాలి. దీనుల ఎడల దయ కలిగి ఉండాలి. పేదల ఎడల కృప కనికరము కలిగి వారికి అవసరమైనది ఏమై ఉన్నదో దానిని గుర్తిరిగి వారి అవసరములు తీర్చినట్లయితే పరలోకమందున దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తూ నీ కుటుంబానికి ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు నీ ఎడల జరిగిస్తాడు. మంచి పేరు ప్రఖ్యాతులను ఆయన నీ ఎడల సమాజంలో, సంఘములో నీకు పేరును ప్రఖ్యాతిని కలగజేస్తాడు. నీ బిడ్డలు తరతరములకు నీ కుటుంబాన్ని దీవించువాడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన తన కృపాక్షేమములు నీ వెంట పంపిస్తూ ఉన్నాడు. కానీ నీవు దాన్ని గుర్తెరిగి నీవు నమ్మినట్లయితే తన యొక్క కృపను బట్టి నీవు సంతోషిస్తావు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బట్టి గొప్ప వాగ్దానాన్ని నీకు దయచేశాడు. నీ బ్రతుకు దినములన్నిట తన కృపాక్షేమాన్ని నీ వెంటనే ఆయన పంపిస్తాడు. తన దూతల నుంచి నీకు పరిచర్య చేయడానికి తన దూతలను పంపిస్తాడట. నీవు నమ్మినట్లయితే ఈరోజు ఒక గొప్ప కార్యాన్ని నీవు చూస్తావు. ప్రార్థించు. నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ బిడ్డల కొరకు ప్రార్థించు, పరిచర్య కొరకు ప్రార్థించు. నీ బ్రతుకులో దేవుడు చేసిన గొప్ప మేలులను మరచిపోక దావీదు అంటున్నాడు, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రభువా, రక్షణ పాత్రను చేయబోని నేను ప్రార్థన చేసేదను అని దావీదు మాట్లాడుచున్నాడు. దేవుడు చేసిన మేలును మరువక, దేవుడు చేసిన గొప్ప కార్యాలను, మన ఎడలు జరిగిన అద్భుత కార్యాలను మరువక మనమేమి చేయాలంటే దేవుడిచ్చిన రక్షణను పట్టుకుని మనము ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇగో తప్పిపోయిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇగో పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేయాలి. రోగగ్రస్తులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనము శోధనలోకి ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయాలి. పరిచర్య నిమిత్తం జరుగుతున్న అనేక మంది దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి. నడుము కట్టుకుని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను బట్టి
ఆయన నీ యొక్క కుటుంబాన్ని బట్టి, నిన్ను బట్టి నీ వెంట కృపాక్షేమములు నీ బ్రతుకు దినములన్నిటా ఆయన పంపిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన కొరకు పని చేయాలి. ఈ వాగ్దానాన్ని నీవు ధరించి నీవు ప్రార్థించినట్లయితే నీ బ్రతుకులో గొప్ప మేలును నీవు చూస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క మాటలు నిజంగా మీకు బలమును, ఈ యొక్క మాటల చేత మీరు ఆశీర్వదించబడినట్లయితే, మీకు ఆదరణ కలిగిస్తున్నట్లయితే ఇది అనేక మందికి షేర్ చేయండి. వారును దేవుని యొద్దకు నడిపించబడినట్లు, వారును రక్షించబడినట్లు, వారును బలపరచబడినట్లు మనము దేవుని కొరకు ఒక గొప్ప కార్యముగా దీనిని జరిగించుటకు సహాయము చేయండి. దీనిని బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.